Hello, Andy. I'm Dr. Spandana Kanpati. I'm a consultant physician at Renova Santnagar Hospital. ఈ రోజు మనం సన్ స్ట్రోక్ గురించి తెలుసుకుందాము. మామూలుగా ఇప్పుడు సమ్మర్ సీజన్లో మనం ఈ రిస్క్ అనేది ఉంటుంది సన్ స్ట్రోక్ అనేది. సో అది ఏంటనేది తెలుసుకుందాం. సన్ స్ట్రోక్ అంటే ఏంటంటే మనకి హై టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీ టెంపరేచర్ రెగ్యులేటింగ్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది అనమాట. మామూలుగా ఏంటంటే మనం ఎండకి వేడి టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ ఎక్సెసివ్ హీట్ అనేది చెమట రూపంలో బాడీ అనేది లూజ్ అవుతూ ఉంటుంది. సో ఈ టెంపరేచర్ రెగ్యులేటింగ్ సిస్టమ్ అనేది మన బాడీలో ఉండేది హై టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ సిస్టమ్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఆ టెంపరేచర్ అనేది బాడీ లూజ్ గాక వడదెబ్బ అనేది తగులుతుంది. సో వడదెబ్బ తగలడం వల్ల ఏంటంటే ఈ హై టెంపరేచర్స్ కి బాడీలో ఆర్గన్స్ అనేవి ఫెయిల్ అవుతాయి. చెమట రూపంలో లూజ్ గాక ఈ ఎక్సెసివ్ హీట్ వల్ల పేషెంట్స్ అన్కాన్షియస్ అవ్వడము, వామిటింగ్స్, డిజీనెస్, కళ్ళు తిరగడము ఇవన్నీ అయ్యే రిస్క్ అనేది ఉంటుంది. సో మామూలుగా ఏంటంటే ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి, నీరు అనేది. సో కనీసం 3 నుంచి 4 లీటర్లు అనేది ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. దీంతో పాటు డీహైడ్రేషన్ కాజ్ చేసే డ్రింక్స్ అనేవి అవాయిడ్ చేయాలి. సో కూల్ డ్రింక్స్ కానీ, ఆల్కహాల్ కానీ, కెఫీన్ ఉన్నవి ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి, కాఫీ లాంటివి. వీటి వల్ల ఏంటంటే డీహైడ్రేషన్ అనేది ఎక్కువ అవుతుంది. దాని బదులు ఫ్రూట్ జ్యూసెస్, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్, వాటర్ మెలన్ కానీ, బటర్ మిల్క్ కానీ, ఓఆర్ఎస్ ఇట్లాంటివి తీసుకోవచ్చు. లైట్ కలర్డ్ దుస్తులు అనేది ధరించాలి. టైట్ ఫిట్టింగ్ క్లోత్స్ అనేది అవాయిడ్ చేయాలి. కాటన్ దుస్తులు అట్లాంటి ధరించాలి. అండ్ ముఖ్యంగా మార్నింగ్ 8 నుంచి 3 వరకు ఎండలోకి వెళ్ళడం అనేది అవాయిడ్ చేయాలి. ఎక్కువ వరకు నీడలోనే ఉండాలి. ముఖ్యంగా ఈ సన్ స్ట్రోక్ అనేది పిల్లల్లో 60 years పైబడిన వాళ్ళకి అండ్ ప్రెగ్నెంట్ విమెన్ కి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో సాధ్యమైనంత వీళ్ళు నీడలో ఉండేటట్టు చూసుకోండి. దీంతో పాటు ఎండాకాలంలో ఓవర్ గా ఎగ్జర్ట్ అవ్వడం కానీ, ఫిజికల్ ఎక్సర్సైజ్ లాంటిది, ఎండలో ఎక్కువ బయటకు వెళ్ళడము అనేది అవాయిడ్ చేయాలన్నమాట. దాంతో పాటు హాట్ షవర్స్ కానీ అట్లాంటివి తీసుకోకుండా చల్ల వాటర్ తో స్నానం చేయడం అట్లాంటివి చేయాలి. దాంతో పాటు వడదెబ్బ తగిలినప్పుడు లక్షణాలు ఏమన్నా కనిపిస్తే మీకు వామిటింగ్స్ కానీ, ఎక్సెసివ్ హీట్, బాడీ వేడెక్కడము, టెంపరేచర్ ఎట్లా అంటే 104 degrees Fahrenheit అంటే 40 degrees Celsius వరకు వెళ్ళిపోయినప్పుడు, పేషెంట్ కి కళ్ళు తిరగడం కానీ, మత్తు కావడం అవుతుందంటే వడదెబ్బ లక్షణాలు ఇవి. సో ఇమీడియట్ గా వాడిని నీడ పట్టుకు తీసుకొచ్చి కూల్ షీట్స్, చల్లని బట్టలతో అట్లా కప్పడము అండ్ వెల్ వెంటిలేటెడ్ ప్లేస్ లో, ఎండ పడని ప్లేస్ లోకి తీసుకురావాలి. మెలకువగా ఉంటే ఏమైనా ఫ్లూయిడ్స్ ఇవ్వడం, ఓరల్ గా నీళ్లు కానీ అట్లాంటివి తాగించడానికి చూడండి. అదే అన్కాన్షియస్ పేషెంట్స్ కి అయితే ఫోర్స్ఫుల్ గా ఏమీ తాగించద్దు. అది ఆస్పిరేట్ అయ్యి లంగ్స్ లోకి వెళ్ళి తీసుకుంటుంది. వాళ్ళు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ.